మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అకౌంట్ లో డబ్బులేనికైతే కువైట్ బ్యాంక్ అయితే వెళ్తున్నాము. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కువైట్ లోనే ఉంటాడు. సో కువైట్ అకౌంట్ కే డబ్బులు బేనికైతే ఈ కువైట్ బ్యాంక్ అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ డబ్బులు అయితే వేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి రాగానే మా రూమ్ పక్కన ఉన్న రోడ్డు మీద అయితే గాజు సీసా అయితే పగిలిపోయింది అనమాట. ఇదిగో చూడండి, ఎవరో కూల్ డ్రింక్ తాగి గాజు సీసాని అయితే రోడ్డు మీద పగలగొట్టారు. సో ఇక్కడ మేము తిరుగుతుంటాం, చిన్న పిల్లలు కూడా తిరుగుతుంటారు. ఎవరికి ఎలాంటి డ్యామేజ్ కాకూడదని నేనైతే ఇవి క్లీన్ చేస్తున్నాను. సో ఈ గాజు ముక్కలతో పాటు పక్కనే ఒక సీసా కూడా ఉన్నది. సో దాన్ని కూడా తీసి ఒక కవర్ లో జాగ్రత్తగా నీట్ గా అయితే ప్యాకింగ్ చేస్తున్నాను. సో ఎందుకు ఇలా ప్యాకింగ్ చేస్తున్నా అంటే ఇక్కడ పిల్లులు ఎక్కువ ఉంటాయి. ఈ డస్ట్ బిన్ లో ఎక్కువ పిల్లులు ఫుడ్ ఉందా అని లోపలికి వెళ్ళి వెతుకుతాయి అనమాట. సో వెతికినప్పుడు ఆ పిల్లులకి గాజు ముక్కలు కుచ్చుకోకూడదు అనేసి నేను ఇలా అయితే ప్యాకింగ్ చేసి జిబ్బాల డబ్బాలు అయితే పడేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా సరే రోడ్ల పైన గాజు ముక్కలు చూచే సో జాగ్రత్తగా తీసి జనాలు తిరిగిన చోట అయితే పడేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.